ముంబై వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సునామీ అంటే ఎలా ఉంటుందో టీమిండియా చూపించింది. ఇంగ్లాండ్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ భారత బ్యాటర్లు స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. అసలు ఇది టీ20 మ్యాచ్ లా లేక బ్యాటర్ల కోసం పెట్టిన నెట్ ప్రాక్టీస్ లా అనిపించేలా ఏకంగా 19 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. సెమీఫైనల్ ఒత్తిడిని పక్కన పెట్టి 253 పరుగుల రికార్డు స్కోరుతో ఇంగ్లీష్ జట్టును భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లాండ్ తలపడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు భారత బ్యాటర్లు సినిమా చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. టీ20 ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయినప్పటికీ సంజు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆరంభంలో 15 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ క్యాచ్ వదిలేయడంతో దొరికిన అవకాశాన్ని శాంసన్ అద్భుతంగా మలుచుకున్నాడు. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శాంసన్ ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 67 పరుగులు చేసింది. ఇక శాంసన్ కు తోడుగా ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి ఇంగ్లాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శివం దుబే కూడా సిక్సర్ల మోతను కొనసాగించాడు. అదిల్ రషీద్ బౌలింగ్ లో వరుస సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ తమ వంతు బాధ్యతను పూర్తి చేశారు. తిలక్ వర్మ కేవలం 7 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు సాధించి చివరి ఓవర్లో రనౌట్ అయ్యాడు. వీరి మెరుపులతో భారత్ 250 పరుగుల మార్కును సునాయాసంగా దాటేసింది. భారత బ్యాటర్ల దాడికి ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్ ఆర్చర్ 4 ఓవర్లో ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. విల్ జాక్స్ 2 వికెట్లు తీసినప్పటికీ 40 పరుగులు ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో భారత్ మొత్తం 19 సిక్సర్లు బాది రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును భారత్ సమం చేసింది.